కాదు, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. అంటే ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ నాకు ఒక మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి గోల్డ్ పర్చేస్ చేస్తున్నాను. గోల్డ్ పర్చేస్ చేసినప్పుడు గోల్డ్ ఇచ్చినప్పుడు ఒక పింక్ కలర్ పేపర్ లా కట్టి ఇస్తారు, చుట్టి ఇస్తారు. ఎందుకు పింక్ కలర్ పేపరే ఉండాలి? దానిలో ఏదైనా లాజికల్ పాయింట్ ఉందా? ఆ కలర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎవరు వైట్ కలర్లో ఇవ్వలేదు. నేను తమిళనాడులో కొన్నాను, వేరే ప్లేస్ లో కొన్నాను, ఏపీలో కొన్నాను, కేరళలో కూడా జ్యువెలరీ కొనుక్కోవటం. ఎక్కడ ఉన్నా ఆ పేపరే ఉంది. ఎక్కడ కొన్నా అదే ఉంది. ఎందుకు అంటే తయారైన వస్తువు పసుపు రంగులో ఉంటుంది. వైట్ మీద కంటే ఈ పింక్ కలర్ పేపర్ మీద కట్టడం మూలంగా అది కొద్దిగా బాగా దాని ఫోకస్ ఎక్కువైంది, ఎంబోస్డ్ గా కనిపిస్తుందా? కస్టమర్ కి ఐటమ్ ఇవ్వగానే వాళ్ళకి ఒక మంచి అభిప్రాయం, లుక్ వాళ్ళని చూడంగానే అట్రాక్షన్ గా కనబడుతుంది. అసలు ఆ పింక్ కలర్ పేపర్ దేంతో తయారు చేస్తారు? నార్మల్ A4 షీట్ లాంటి పేపర్ తో తయారు చేస్తారా? ప్రత్యేకంగా ఆ పేపర్ కి ఏదైనా ఉందా? ప్రత్యేకంగానే ఉంటది. ఆ పేపర్ చాలా పెద్ద పేపర్స్ ఉంటాయి. అది దాన్ని దేంతో తయారు చేస్తారు? మామూలు వెదురుతో చేసిందే. కాపర్ మిక్స్ చేస్తారు దాంట్లోనా? కాపర్ మిక్స్ చేసే కొద్దిగా ఈ ఫినిషింగ్ అనేది బెటర్ గా ఉంటుంది. అంటే గోల్డ్ లుక్కి వెళ్ళదు. గోల్డ్ తత్వం ఏంటంటే కొత్తగా మీరు తయారు చేసినప్పుడు బాగా మెరుస్తా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మెరుపు అనేది తగ్గిపోయి నార్మల్ గా ఉంటుంది. ఈ పేపర్ లో చుట్టి ఇవ్వటం వల్ల షైనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ కాపర్ లో రాయటం ఎక్కువగా వీళ్ళు చూసేది ఏంటంటే తెలంగాణ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ లో వస్తువు ఒక చైన్ చేయించారు, గాజులు చేయించారు, వాళ్ళ చేతికి తొడిగేసుకుంటారు కదా. ఆ పింక్ కలర్ పేపర్ ఉపయోగం ఏంటి? అంటే అది ఉన్నంత వరకు మనకి ఇచ్చినప్పుడు బ్రైట్నెస్ వరకు ఓకే. అది సో నాకు ఒక జ్యువెలరీ ఆయనే చెప్పారు, వర్కర్స్ చెప్పారు. మీ ఇక్కడ ఏపీలో తెలివితేటలుగా ఎవరని చెప్పలేదు, తమిళనాడు వాళ్ళని క్వశ్చన్ అడిగాను. ఎందుకంటే మాస్టర్ పింక్ కలర్ పేపర్లు ఇస్తారు, నాకు పింక్ కలర్ ఇష్టం ఉండదు, పర్పుల్ కలర్ లో ఇవ్వండి అంటే, పర్పుల్ కలర్ ఇవ్వను పాప, ఇది రాగితో చేస్తాము, దీనిలో కూడా కొంత ఫినిషింగ్ ఇది ఉంటుంది, ఆ పేపర్ చూస్తే కరబరగా ఉంటుంది, మన రబ్ చేసినా కూడా. ఐరన్ కాదు, రాగి. అదే సారీ, రాగి. కాపర్ మిక్స్ అయిన సంగతి నాకు తెలియదు. తెలుసుకున్న దానికి ఫీ ఇవ్వండి గురుగారు, ఊరికి అన్ని నేర్చుకోకూడదు. ఫీజు కావాలి అంతే కదా. నేను షేకండ్ ఇస్తే ఫీజు వస్తుందా? సెకండ్ కి చాలా వాల్యూ ఉంది, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం. కానీ కరెక్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా చూడంగానే లుక్ బాగుంటదండి. ఫస్ట్ లుక్ అదే ఇంప్రెషన్ ఎక్కువగా ఉండడం, అది దగదగా లాగడం. అది మీరు చెప్పింది సెకండ్ పాయింట్. ఎందుకు అంటే మేబీ అది కూడా అయి ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ తొడిగేసుకుంటారు కదా. నా లైట్ వారిని తొడగట్లేదు, కొంతమంది అలాంటి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది.